హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష యజ్ఞ వ్లాగ్స్. ఈరోజు యజ్ఞ వాళ్ళ స్కూల్లో అయితే గ్రాడ్యుయేషన్ డే జరిగింది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అయిన వాళ్ళు ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్తారు కదా, వెళ్ళే ముందు అయితే వీళ్ళ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే చేస్తారు. వీళ్ళ స్కూల్ నేమ్ వచ్చి సిఎంఆర్ మోడల్ హై స్కూల్, చామకూరు మల్లారెడ్డి కాలేజెస్ అవి చాలామందికి తెలిసే ఉంటుంది. సో అది ఇక్కడ స్టేజ్ వచ్చి ఇలా డెకరేట్ చేశారు. చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు స్టార్స్ తోటి. అదే బ్యాక్ సైడ్ వచ్చి పిల్లలకి నచ్చేలాగా హార్ట్ సింబల్స్, క్లౌడ్స్, స్టార్స్ అవన్నీ పెట్టి ఇప్పుడు దీనికి గ్రాడ్యుయేషన్ డేకి సంబంధించి కొన్ని థీమ్స్ అయితే పెట్టారు అక్కడ. చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. మా వీడియోస్కి సపోర్ట్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే డ్రెస్ ఉంటుంది కదా, అది ఆల్రెడీ టీచర్స్ వేసి క్లాస్ రూమ్ నుంచి అక్కడ స్టేజ్ దగ్గరికి తీసుకొస్తున్నారు క్యూలోని. లాస్ట్లో హాయ్ చెప్పాడు కదా తనే యజ్ఞం. పిల్లల్ని మొత్తం ఇలా తీసుకెళ్ళి అక్కడ ఒక సైడ్ అంతా పేరెంట్స్, ఒక సైడ్ అంతా పిల్లలు, టీచర్స్ కూర్చోవడానికి అరేంజ్ చేశారు స్టేజ్ ముందు. సో పిల్లలందరినీ అక్కడ సెక్షన్స్ వైజ్గా కూర్చోబెడుతున్నారు అనమాట. ఏబిసి అని 3 సెక్షన్లు ఉన్నాయి యూకేజీకి వచ్చి. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ వైజ్గా అయితే అక్కడ కూర్చోబెట్టారు పిల్లల్ని. పిల్లలు ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడారు. నేను ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావడం వల్ల కాపీరైట్ క్లెయిమ్ వస్తుందని మొత్తం వాయిస్ ఓవర్ అయితే నేనే ఇస్తున్నాను. పిల్లలు ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడారు. అసలు యూకేజీలో అంత ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడడం అంటే చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. ఇప్పుడున్న పిల్లలు చిన్నప్పటి నుంచే ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు. ఆ పిల్లలతో పాటు ఉన్న వాతావరణాన్ని బట్టి ఏ లాంగ్వేజ్ ఉంటే అది మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. పిల్లలు అసలు చాలా బాగా మాట్లాడారు. మళ్ళీ అలానే మొబైల్ చూడడం వల్ల ఐస్కి వచ్చే ప్రాబ్లమ్స్ కోసం కూడా ఇద్దరు పిల్లలు చెప్పారు. అలానే జంక్ ఫుడ్, హెల్తీ ఫుడ్ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా అంటే చాలా బాగా మాట్లాడారు ఇంగ్లీష్లోనే. వాళ్ళ ఇంట్రడక్షన్ ఏంటి, అసలు వాళ్ళకి స్కూల్తో ఉన్న అనుబంధం గురించి ఏంటి, ఒక 15 మినిట్స్ అలాగా పిల్లలు మాట్లాడారు. చాలామంది పిల్లలు మాట్లాడారు. అలానే ప్రోగ్రామ్ కూడా చాలా బాగా జరిగింది. 10 నుంచి 12:30 వరకు. మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే జరుగుతుంది. ఇక్కడ పిల్లలు వచ్చి డ్యాన్స్ వేశారు. మొత్తం రైమ్స్ అన్నింటి మ్యూజిక్ ఇచ్చి డీజే కింద కొంచెం మిక్స్ చేశారు. చాలా రైమ్స్కి పిల్లల సాంగ్ మొత్తం మిక్స్డ్ రైమ్స్ అన్నీ చేశారనమాట. చాలా బాగా వేశారు. అలానే గ్రాడ్యుయేషన్ డే వచ్చి బాగానే జరిగింది. మొత్తం పిల్లలందరికీ పట్టాలు ఇచ్చి ఒక్కొక్క గిఫ్ట్ బాక్సులు ఉంటాయి కదా, అవి ఇచ్చారు. పెన్నులు, పెన్సిల్ పెట్టుకునే బాక్సులు ప్లాస్టిక్ వస్తున్నాయి ఇప్పుడు, అవి ఇచ్చారు. అలా అయితే వీళ్ళ గ్రాడ్యుయేషన్ డే పూర్తయింది. ఇంకా ఇప్పుడు పిల్లల డ్యాన్స్ తర్వాత పిల్లలకి సెక్షన్ వైజ్గా పట్టాలు అయితే ఇచ్చారు. బాగుంది, బాగా జరిగింది ఫంక్షన్. మీకు ఇంకా ఏదైనా మంచి మంచి వీడియోస్ అవి చేసి పెట్టాలి అంటే మీరు కామెంట్లో చెప్పండి. నేను అయితే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. యజ్ఞ ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చాడు. పిల్లలు మంచిగా రెడ్ డ్రెస్లో క్యూట్గా డాల్స్లా ఉన్నారు. చాలా అంటే చాలా బాగున్నారు. అలానే డ్యాన్స్లు అవి చాలా బాగా వేశారు. నేను గ్రాడ్యుయేషన్ డే చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. మాకు అక్కడ ఆంధ్ర సైడ్ అయితే అసలు గ్రాడ్యుయేషన్ డే అనేది జరగడం నేనైతే ఇప్పుడు వచ్చి చూడలేదు, తెలియదు కూడా. గ్రాడ్యుయేషన్ డే అనేది మనకి ఇప్పుడు బాగా హయ్యర్ ఎడ్యుకేషన్లో వినడమే తప్ప నేను చూడలేదు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. యజ్ఞం అలాగా డ్రెస్లో పట్ట తీసుకొని వస్తుంటే నాకు నిజంగా అసలు ఒక ఎంబీబీఎస్ పట్ట తీసుకున్నంత ఫీల్ కలిగింది. చాలా బాగా అనిపించింది. ఆ డ్యాన్స్ చూసి మోక్షిత్ అయితే వాళ్ళ డాడీ దగ్గర ఒళ్ళో కూర్చొని అలా పైకి కిందకి గెంతుతున్నాడు. మోక్షి కూడా బాగా ఎంజాయ్ చేశాడు ప్రోగ్రామ్ చూసి.
ఇంక ఫైనల్గా మళ్ళీ పిల్లలతో మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చి స్పీచ్ ఇప్పించారు. ఆ స్పీచెస్ అవి అయిన తర్వాత వాళ్ళ స్కూల్ డైరెక్టర్, ప్రిన్సిపల్, అలానే ఇంకో ఇద్దరు సార్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు పట్టాలు ఇప్పించారు. పిల్లల స్పీచ్ అయింది. అసలు చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లో పిల్లలు. అసలు ఎక్కడ మిస్టేక్ లేకుండా ఇప్పుడు పిల్లలు ఇద్దరు వచ్చి మనం మొబైల్స్ చూడడం వల్ల ఐస్కి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏం జరుగుతుంది మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. నిజంగా ఇప్పుడు పిల్లలు వచ్చి అసలు గ్రౌండ్లో ఆడుకునే గేమ్స్ తగ్గించి ఇంట్లో మొబైల్ పట్టుకొని కూర్చోవడమే. ఎంతసేపు మొబైల్ పట్టుకొని మొబైల్లో గేమ్స్ ఆడామా, వీడియోస్ చూసామా, ఇంక ఇదే అయిపోయింది. బయట గేమ్స్ ఆడడం అనేది తగ్గించేశారు. మొబైల్కి బాగా అడిక్ట్ అయిపోయారు పిల్లలు. ఇంకా పిల్లలు అక్కడ బట్టలు తీసుకొని క్యూగా మళ్ళీ 1 బై 1 ఇటువైపు నుంచి వచ్చారు. లాస్ట్లో ఫైనల్గా గ్రూప్ ఫోటోలు అయితే ఏ సెక్షన్ వైజ్గా ఆ సెక్షన్కి గ్రూప్ ఫొటోస్ అయితే తీశారు. ఒకరి తర్వాత ఒకరు ఏ గ్రూప్కి ఆ గ్రూప్ ఫోటో తీయించారనమాట. బాగుంది, బాగా అరేంజ్ చేశారు. అంతే, ఇంతటితో అయిపోయింది. నేను యజ్ఞకి చిన్న వీడియో తీశాను, నేను స్లో మోషన్లోని యజ్ఞని ఎలా క్యాప్ పైకి ఇస్తున్నట్టుగా రమ్మన్నాను. ఇది నేను టీవీలో చూశాను, మూవీస్లో అదిని, అందుకని అలా ఒకసారి ట్రై చేద్దామని అలా చేసాం అనమాట. మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా కొత్త కొత్త వీడియోస్ ఏమైనా చేసి పెట్టాలంటే చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. యజ్ఞ అయితే చాలా మంచిగా దిగి వస్తున్నారు చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.